హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ అంటే డిప్లొమా C23 ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. సో ఇక్కడ మనం ఎలా సబ్జెక్టులు చదువుకోవాలా, ఎలా ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇంతకుముందు మనం చూస్తే కనుక హౌ టు పాస్ మ్యాథ్స్, హౌ టు పాస్ ఫిజిక్స్ అని, హౌ టు పాస్ కెమిస్ట్రీ అని ఈ విధంగా అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మనం హౌ టు పాస్ ఆల్ సబ్జెక్ట్స్ అనేది మనం ఫోకస్ చేద్దాం ఈ రోజు, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ ఇంకా దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో ఇండివిజువల్ అయితే మనం చూసాం, అన్ని కలిపి మనం ఈరోజు చూడాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నా ఇంటెన్షన్ ఏమంటే ఇంకా మనము ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్తో మీకు కొన్ని బ్రాంచెస్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్కి 6+1 అంటే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మన ప్రైమరీ టార్గెట్ ఏముండాలంటే కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ పాస్ కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3-4 సబ్జెక్ట్ పాస్ అయిపోయి ఇంకో 2-3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో దట్ మనకి ఏమి ఇబ్బంది వస్తుంది అంటే వన్స్ మీరు డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదంటే నెక్స్ట్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదన్నా కొన్ని జాబ్స్కి మీరు పోయేటప్పుడు అక్కడ మీకు ఏమని ఇస్తాడంటే కట్ ఆఫ్లో అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏమని ఇస్తాడంటే సప్లీలు ఇంతకుముందు ఎక్కడ పడకూడదని ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో కానీ డిప్లొమా సెకండ్ ఇయర్లో కానీ సప్లీలు రాసి పాస్ అయినా అనుకోండి, అసలు మీకు ఎలిజిబిలిటీనే ఉండదు ఆ క్వాలిఫికేషన్కి. అర్థమైందా? సో అలాంటి జాబ్స్ అని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో అలా మిస్టేక్ జరగకుండా ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకోండి. అట్ టైం అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకునేకే చూడండి, ఓకేనా? సరే, ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఇంకా ఫస్ట్ మన టార్గెట్ చాలా మంది చేసే మిస్టేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, మ్యాథ్స్ బాగా చదువుకుంటూ కూర్చుంటా. లేదు ఫిజిక్స్ ఇష్టం అనుకోండి, ఫిజిక్స్ బాగా చదువుతాను, మ్యాథ్స్ వదిలేసింటా. అది కాక చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ టఫ్, దీన్ని ఈసారి వదిలేద్దాం అంటే ఈ సప్లీలో వదిలేద్దాము, ఫిజిక్స్ ఇవి రెండు కావాలంటే సప్లీలు రాసుకుందాము, ఈ రెగ్యులర్ ఎగ్జామ్లో వదిలేసుకొని ఇలా ఫిక్స్ అవుతారు. సో అది రాంగ్, అంటే చాలా రాంగ్ ప్రాసెస్ అది. అలా వద్దు. మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే కనుక సో ఫస్ట్ మీ టార్గెట్ ఏం పెట్టుకోవాలా, 40+ మార్క్స్ అన్ని పాస్ అవుతామా లేదా అని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్నారనుకోండి, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అంటే చదువుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా, గైడెన్స్ తీసుకుంటారా, సీనియర్ గైడెన్స్ తీసుకుంటారా, లేకపోతే మీ స్టాఫ్తో చెప్పించుకుంటారా, లేదంటే బయట మార్కెట్లో ఆన్లైన్ కోర్సెస్ ఈవెన్ మనం కూడా సేల్ చేస్తాం కదా, ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF కావచ్చు, ఏదైనా కానీ మన యాప్లో కూడా దొరుకుతాయి కాబట్టి. సో అలా ఏదైనా సపోర్ట్ తీసుకొని మీరు ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీలో మాత్రం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేదానికి ట్రై చేయాలా. మ్యాక్సిమం వరకు అన్ని సబ్జెక్టులు అయిపోవాలా. తక్కువ ఎక్కువ మార్క్స్ వచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఫస్ట్ లెవెల్లో మాత్రం అన్ని సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ కావాలా. వన్స్ మీరు 40+ అన్ని సబ్జెక్టులో వస్తాయన్న తర్వాత మీరు బెంచ్ మార్క్స్ సెట్ చేసుకోవాలా 50+ మార్క్స్కి. సో అప్పుడు మీరు ఏం చేయాలా, ఒక్కొక్క సబ్జెక్ట్లో 50+ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలా. తర్వాత ఏం చేయాలా, 60+ టార్గెట్ పెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ టఫ్, మ్యాథ్స్ సబ్జెక్ట్ టఫ్ అనిపించింది అనుకోండి, మీరు కావాలంటే ఇక్కడ దీన్ని ఆపేసుకోవచ్చు, రిమైనింగ్ దానిపైన కావాలంటే మనం స్కోరింగ్ పైన ఫోకస్ చేయొచ్చు. అర్థమైందా? కానీ ఫస్ట్ ప్రయారిటీలో మాత్రం ఖచ్చితంగా మనం ఆల్ సబ్జెక్ట్స్ అట్ టైం పాస్ కావాలి. అది ప్రైమరీ రిక్వైర్మెంట్ మంది. అర్థమైందా? సో అది మన ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ కూడా అదే. సో ఫస్ట్ ప్రయారిటీలోనే అన్ని మీరు పాస్ కావాలంటే ఫిక్స్ చేసుకోండి. అంతే తప్ప కొన్ని సప్లీలు పెట్టుకుందాం, మరి రాసుకుందాము, స్కోరింగ్ తెచ్చుకుందాం, ఇవన్నీ వద్దు. ఫస్ట్ ప్రయారిటీ పాస్ కావాలి అన్ని సబ్జెక్ట్స్. క్లియర్ కదా? సరే, అవి అలా పాస్ కావాలంటే మీరు ఏం చేయాలి, టోటల్ 6+7 సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఏదైనా కానీ కంప్లీట్గా అన్ని టాపిక్స్ పైన కూడా కంప్లీట్గా థరోగా ఉండండి, ఓకేనా? ఏది మిస్ చేసుకోదండి. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన నేను మ్యాథ్స్ పైన కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, డ్రాయింగ్ కానీ అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది, మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటారా, ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది. మీరు గూగుల్లో ఎతికినా కూడా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని దొరుకుతాయి, దాన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేదు సార్ మేము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలంటే ఇబ్బంది, ఒక ప్యాటర్న్లో ఉంటాయి అంటే ఒక చోట ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నారు, ఫస్ట్ యూనిట్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ సంబంధించిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక చోట ఉంటే చదువుకునేకి ఈజీగా ఉంటుంది అనిపిస్తే ఇంకా మీరు కావాలంటే మన ఏదైతే ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ని చూడండి ఒకసారి. యాప్లో మీకు PDF కోర్సెస్ కూడా ఉంటాయి, అంటే ఆన్సర్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, మీకు చదువుకునే ఒక చోట ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ యూనిట్ చదువుకున్నానంటే దాని మీనింగ్ ఏమి, ఆ టాపిక్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ని కూడా మీకు రావాలా. అప్పుడే మీరు ఆ టాపిక్లో క్లియర్గా ఉన్నట్లు. అంతే తప్ప 1-2 క్వశ్చన్ చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిపోదాం అనిపిస్తే మాత్రం అది ఫూలిష్నెస్ అవుతుంది. కాబట్టి అన్ని టాపిక్స్ చదవాలి. అన్ని టాపిక్స్ చదవాలంటే మీతో అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోండి, దాని ప్రకారం చదువుకోండి. లేదు సార్ నేను కంప్లీట్గా సిలబస్ మొత్తం చదువుతాను, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన డిపెండ్ కావాలంటే ఇంకా నో ప్రాబ్లం, ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన డిపెండ్ అవుతున్నారంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో చూడండి, మీకు దొరకలేదు అనుకుంటే యాప్లో కూడా చూడండి, మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే ఇంకా పర్చేస్ చేయండి, లేదంటే ఇంకా లేదు, అది మీ ఇష్టం, ఓకేనా? సో ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా చదవాలా, ఇది మాత్రం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. తర్వాత జనరల్గా వస్తున్న క్వశ్చన్ ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ అడిగేది ఎంత టైం చదవాలా సార్, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలా అని. సో టైం ఎక్కువ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా మీకు 3 అవర్స్ చదవండి మినిమం, అంటే మార్నింగ్ సెక్షన్ 3 అవర్స్, ఈవినింగ్ సెక్షన్ 3 అవర్స్ చదవని చెప్పినాను. కానీ ప్రజెంట్ నేను ఏం చెప్తానంటే ఎగ్జామ్కి చాలా దగ్గర ఉంది కదా, సో ఇప్పుడు మీరు టైం బౌండ్ పెట్టుకోద్దండి. టైం బౌండ్ కాకోకుండా మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజెంట్ మీరు అన్ని సబ్జెక్ట్స్ 40+ మార్క్స్తో పాస్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా, ఇంకో 10 మార్క్స్ యాడ్ చేయండి అన్ని సబ్జెక్ట్స్కి.
ఇంకా టైం ఉంది, ఇంకో 10 మార్క్స్ యాడ్ చేసుకుంటూ పోండి, ఎంత వీలైతే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 minutes టైం దొరికినా కూడా మీరు చదివితే 1 మార్క్ వస్తుందంటే ఇంకా వదలదండి, ఆ 10 minutes చదివే మీరు ఆ 1 మార్క్ తెచ్చుకోండి. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు వన్స్ డిప్లొమా కాదు బీటెక్ అయిపోయిన తర్వాత, ఎంటెక్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది దాని యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, అర్థమైందా? కాబట్టి మీరు టైం బౌండ్ మాత్రం పెట్టుకోదండి, ఎంత వీలైతే అంతవరకు మాక్సిమం వరకు సిలబస్ అంతా కవర్ చేసేకి 1, 2, 3 సార్లు చదివేకి రిపీట్ చేసేకి ఫోకస్ చేయండి. ఓకేనా, సరే ఇంతవరకు క్లియర్ అయింది. నెక్స్ట్, హౌ యు ఆర్ ప్రిపేరింగ్, మనం ఎలా చదువుతున్నాము, ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది మనం ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఎలా చదవాలా? ఫస్ట్ ప్రియారిటీలో మీరు వెయిటేజ్ ప్రకారంగా చదువుతున్నారా, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పైన డిపెండ్ అవుతున్నారా? ఓన్లీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పైన డిపెండ్ అవుతున్నారంటే కనుక అన్ని టాపిక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నారు, 1 to 8 units ఉన్నాయనుకోండి, 1 to 8 units కూడా కంప్లీట్ చేయండి. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అలా కాకుండా నేను వెయిటేజ్ ప్రకారం చదువుకుంటానంటే దీంట్లో నుంచి ఒక 50 మార్క్స్ వెయిటేజ్ చేయండి. ఆ 50 మార్క్స్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అక్కడ ఇంపార్టెంట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, రెగ్యులర్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు గా చదవాల్సిందే, గా ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే మనం పాస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కావాలా. అర్థమైందా? ఏ క్వశ్చన్ కూడా వదలదండి, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అన్ని కూడా కవర్ చేయండి. క్లియర్. నెక్స్ట్ మనం ఏం చేయాలా? హౌ టు రైట్ ఇన్ ద ఎగ్జామ్స్, మనం ఎలా రాయాలా ఎగ్జామ్లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎలా రాయాలో మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం రాసే ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక మనకి థియరీ సబ్జెక్ట్ ఆర్ థియరీ క్వశ్చన్ ఉంటుంది, ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ ఉంటుంది, డయాగ్రమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే డ్రాయింగ్ సబ్జెక్ట్. ఈ డ్రాయింగ్ సబ్జెక్ట్ పైన నేను నంబర్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేశాను, హౌ టు పాస్ అనేది. తర్వాత 1 to 4 క్వశ్చన్స్ వరకు ఏమి ఇస్తాడు, ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి రిమైనింగ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏవేవి ఇస్తాడు, ఎగ్జాక్ట్గా అవే ఇస్తాడని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కావాలంటే అవే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే అక్కడ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ టైం వేస్ట్ అవ్వదు. సరే నెక్స్ట్ మనం తీసుకుంటే థియరీ టైప్ క్వశ్చన్, ప్రాబ్లమెటిక్ క్వశ్చన్. మీరు ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, మ్యాథ్స్ అయితే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందండి, ప్రాబ్లమెటిక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ తీసుకుంటే కొన్ని క్వశ్చన్స్ థియరీ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ప్రాబ్లమెటిక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసే క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అనుకోండి. సో థియరీ క్వశ్చన్ అనిపిస్తే కనుక థియరీ క్వశ్చన్ ఇవి పేజెస్ అనుకుందాం. థియరీ క్వశ్చన్ మీరు తీసుకుంటే ఆ థియరీ క్వశ్చన్లో గా మీరు రాయాల్సింది ఏమంటే, ఏదైతే క్వశ్చన్ అడిగినాడో దానికి సంబంధించిన డెఫినేషన్ ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలా, డెఫినేషన్ ఉండాలా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉండాలా, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఉండాలా. ఇవి 3 మ్యాండేటరీగా ఉండాలా, అంటే డెఫినేషన్, ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండాలా. అదేవిధంగా మీరు చేసేది ప్రాబ్లం అనుకోండి, ఫస్ట్ గివెన్ డేటా కంపల్సరీ ఉండాలా, ఫార్ములా కంపల్సరీ ఉండాలా, ప్రాసెస్ ఉండాలా, తర్వాత వచ్చిన ఆన్సర్కి ఒక బాక్స్ వెళ్ళాలి, అంటే ఫార్ములాకి ఒక బాక్స్ వెళ్ళాలా, ఆన్సర్కి ఒక బాక్స్ కింద వేయాలి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వేయాలి. ఓకేనా, సో ఇవి 3 ఉండాలా, డెఫినేషన్ ఉండాలా, ఎక్స్ప్రెషన్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉండాలా, డయాగ్రామ్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం థియరీ టాపిక్లో మీకు వాట్ ఈస్ ద రిజల్టెంట్ అడిగినాడు, వాట్ ఈస్ ద రిజల్యూషన్ అడిగినాడు. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ అంటే మీరు ఇక్కడ రిజల్టెంట్ అండ్ డెఫినేషన్ రాయండి బ్లాక్ కలర్ పెన్తో, తర్వాత బ్లూ కలర్ పెన్ తీసుకోండి. వాట్ ఈస్ ద రిజల్టెంట్? The combination of two forces are forms into single force is called as a resultant అని చెప్పి రిజల్టెంట్ కి అండర్లైన్ చేసి అపాస్ట్రఫీ పెట్టండి ఫస్ట్. తర్వాత రిజల్టెంట్ గురించి మీకు ఏం తెలుసు? రిజల్టెంట్ అంటే 2 ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్ కింద మారిందని చెప్పేదే కదా రిజల్టెంట్. దాన్ని మీరు జనరల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోండి. తర్వాత మీరు ఏం చేయాలా? ఖచ్చితంగా ఒక డయాగ్రామ్, ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ P, ఇక్కడ Q, ఇక్కడ R, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, దీనికి ఒక బాక్స్. ఈ విధంగా ఖచ్చితంగా అంటే మీరు డెఫినేషన్ రాయాలా ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాయాలా. మీకు వచ్చు కదా అని ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ పోయి లాస్ట్లో మీరు డెఫినేషన్ రాయకూడదు, అప్పుడు మీకు కరెక్షన్ చేసే వారికి బోర్ కనిపిస్తుంది, మీకు మార్క్స్ వేయడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ డెఫినేషన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్, తర్వాత దానికి సంబంధించిన డయాగ్రామ్ పక్కన ఇవి ఖచ్చితంగా ఉంటే సో ఎగ్జాక్ట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్క్స్ క్వశ్చన్ రాస్తే 3 మార్క్స్, 5 మార్క్స్ క్వశ్చన్ రాస్తే 5 మార్క్స్, 10 మార్క్స్ క్వశ్చన్ రాస్తే 10 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. అర్థమైందా క్లియర్గా? సరే నెక్స్ట్ అదే విధంగా ప్రాబ్లం విషయం అనుకోండి, మీరు ఖచ్చితంగా గివెన్ డేటా రాయాలా, ఇచ్చిన గివెన్ డేటా రాసుకోవాలా ఫస్ట్, తర్వాత ఫార్ములా ఏదైతే ఉంటుందో దానికి బ్లాక్ కలర్తో బాక్స్ వేయాలా, తర్వాత ప్రొసీజర్ రాయాలా, తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని అండర్లైన్ చేయాలా బ్లాక్ కలర్ పెన్తో. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇదే విధంగానే ఉండాలా థియరీ అండ్ ప్రాబ్లమాటిక్. తర్వాత మీరు రాసే క్వశ్చన్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్ ఉండొచ్చు, 8 or 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉండొచ్చు, అంతేనా? సో ఇక్కడ చూడండి 3 మార్క్స్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా ఎంత ఉండాలంటే మ్యాటర్ 75% ఉండాలా పేజ్లో, ఒక పేజ్లో 75% మ్యాండేటరీగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 1 to 1.5 పేజ్ ఉండాలా, 8 to 9 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 2 to 3 పేజెస్ ఉండాలా మ్యాటర్. ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి, ఇంత మ్యాటర్ ఉండాలి ఖచ్చితంగా. సరే అంత మ్యాటర్ ఉండాలంటే స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్ అనుకోండి, 1 2 3 4 పేపర్స్, ఈ పేపర్స్ ఉన్నాయి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పెద్దగా కనిపించాలని చెప్పేసి ఒకడేం చేస్తాడు, లెటర్స్నే పెద్దగా రాస్తాడు, ఇది మిస్టేక్ ఫస్ట్. తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తారు, దీనికి ఇటు బాక్స్, ఇటు బాక్స్ పెట్టి ఇట్లా చిన్నగా పెట్టేసి ఉంటారు, మనం రాయాల్సిన ఆన్సర్ ఇక్కడ రాస్తారు. సో కరెక్షన్ చేసేవాడు పిచ్చోడు కాదు కదా,
మనం ఎలాగైతే మనం చదువుకొని ముందుకు వచ్చింటాం అంటే డిప్లొమా బీటెక్ ఎంటెక్ చేసి ఎలాగైతే పోయింటామో ఎలాగైతే పోతున్నామో పోలేదు ఇంకా పోతున్నాం ఎలాగైతే డిప్లొమా చదివినామో వాళ్ళు కూడా అట్లా డిప్లొమా చదివింటారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఆన్సర్ పెద్దగా ఉండాలంటే దాని మీనింగ్ ఏమో. సో కొంచెం అలర్ట్గా రాయండి. సో ఆన్సర్ బిగ్ ఉండాలంటే దాని మీనింగ్ ఏమంటే మీరు మ్యాటర్ని కొంచెమే రాయాలా, 75% అని కాదు, మ్యాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలా. ఇలా మార్జిన్ వేయడం వదిలేసేయండి. మార్జిన్ వన్ సైడ్ మాత్రమే ఉండాలా, అది కూడా మనకి ఇచ్చేది రూల్ పేపర్సే కాబట్టి దాంట్లో ఆల్రెడీ మార్జిన్ ఉంటుంది, మీరు చేయాల్సిన పని కూడా లేదు. సో మార్జిన్ మాత్రం మీరు వేయదండి, దాంట్లో ఏదైతే ఉంటుందో ఎట్లయితే ఉంటుందో అట్లే రాసేయండి, ఓకేనా. తర్వాత లైన్ బై లైన్ రాయడం కానీ ఇవన్నీ అట్లాంటివి అన్ని కూడా చేయదండి, ఓకేనా. కరెక్ట్ ప్రాపర్గా లైన్ ప్రతి లైన్ కూడా రాయండి, స్పేస్ ఎక్కడ వేస్ట్ చేయదండి, క్లియర్ కట్గా రాయండి, ఓకేనా. నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ మనకు నేర్చుకున్న డెఫినేషన్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా మనం రాస్తే ఖచ్చితంగా మనకు 75% అంత పేజ్ కవర్ అవుతుంది, 3 మార్క్స్ క్వశ్చన్ అయినా కూడా ఈవెన్తో, ఓకేనా. సో ఆ విధంగా రాసి ట్రై చేయండి. తర్వాత మీరు ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్క్స్ క్వశ్చన్ మీకు 2 క్వశ్చన్సే వచ్చనుకోండి, తర్వాత మీకు 10 మార్క్స్ క్వశ్చన్లో 3నే వచ్చనుకోండి ఎగ్జాంపుల్కి, ఫస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ రాసేసేయండి, క్లియర్ కట్గా రాసేయండి. రాసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మరి సెకండ్ క్వశ్చన్ కూడా రాసేయండి, అంటే 2 క్వశ్చన్స్ వచ్చు కదా 2 రాసేసేయండి. తర్వాత ఎస్ఏ టైప్ అని హెడ్డింగ్ పెట్టి ఎస్ఏ టైప్ క్వశ్చన్లో రిమైనింగ్ 3 రాయండి. తర్వాత మీరు ఏం చేయాలా, ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మీరు 2నే రాశారు, ఇంకా 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటా ఓన్గా రాసుకుంటా పోండి. అంతే తప్ప చాలా మంది ఏం చేస్తారు మిస్టేక్ అండి, ఇది కూడా చూడండి జాగ్రత్తగా వినండి. ఇది ఆన్సర్ షీట్ అనుకోండి, ఈ ఆన్సర్ షీట్లో ఫస్ట్ క్వశ్చన్ రాస్తారు స్పేస్ వదిలేస్తారు, సెకండ్ క్వశ్చన్ రాస్తారు స్పేస్ వదిలేస్తారు, థర్డ్ క్వశ్చన్ రాస్తారు స్పేస్ ఇలా వదిలేసుకుంటూ వదిలేసుకుంటూ పోయి లాస్ట్ ఏం చేస్తారు, లాస్ట్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు ఇక్కడంతా ఫిల్ చేస్తారు. ఇలా ఫిల్ చేసుకుంటూ పోవడం వల్ల ఈ హ్యాండ్ రైటింగ్ వేరే ఉంటుంది, ఈ హ్యాండ్ రైటింగ్ వేరే ఉంటుంది కదా. సో దట్ మనకి ఏం జరుగుతుందంటే మనకు కరెక్షన్ చేసేటప్పుడు ఈ ఏదైతే మనకి రఫ్ కనిపిస్తుందో అంటే నీట్గా రాయలేదు అనిపిస్తుందో ఫస్ట్ క్వశ్చన్ నుంచే మన పైన బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మనకు కరెక్ట్ అయినా కూడా క్వశ్చన్ అది 3 మార్క్స్ బదులు 1 మార్క్ వేస్తాడు, 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ ఈ విధంగా పోతుంది కరెక్షన్. కాబట్టి మీరు ఏం చేయాలా, మీకు ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసేసిన తర్వాత మీకు రాని క్వశ్చన్స్ అప్పుడు మీరు ట్రై చేయాలి, అంతే తప్ప స్పేస్ మాత్రం వదిలేసి రాయడం మాత్రం అలాంటి పనులు మాత్రం చేయదండి. క్లియర్గా అర్థమైంది కదా పాయింట్. సో ఈ విధంగానే మీరు ప్రాక్టీస్ చేయాలి, స్పేస్ వదిలేయడం మాత్రం చేయదండి. లాస్ట్లో రాయండి కలంటే ఆన్సర్స్ అన్ని కూడా, క్లియర్ కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పేస్ వదిలేసిన ఆన్సర్ ఏం చేయాలి సార్ అంటే అక్కడ మాత్రం నీట్గా రాసే ట్రై చేయండి, అంతే తప్ప ఎటు పడితే అటు రాస్తే ఇంకా మాత్రం మన పైన ఉన్న ఇంప్రెషన్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ షీట్ రాసేటప్పుడు ఇక్కడ ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి, ఆ మిస్టేక్ మీరు రబ్ చేద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసేటప్పుడు ఇక్కడ మిస్టేక్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని వదిలేసి వెళ్ళిపోండి. ఎప్పుడైతే మీరు వదిలేసి వెళ్ళిపోతారో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మీరు కరెక్ట్ రాసినారో అక్కడ అపాస్ట్రఫీలు అండర్లైన్లు బాక్స్ ఎక్కడైతే పెట్టింటారో పేపర్ కరెక్షన్ అక్కడే జరుగుతుంది, అంటే టిక్ చేయడం అక్కడే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా రబ్ చేశారనుకోండి, కరెక్షన్ చేసేటప్పుడు ఇంటూ మార్క్ వేసేది కూడా అక్కడ ఎక్కడైతే మీరు రబ్ చేశారో అక్కడే వేస్తారు. అంటే దాని మీనింగ్ ఏమి, మీరు కరెక్షన్ చేసేటప్పుడు సార్ మార్కులు ఎక్కడేలో కూడా మీరే చెప్తున్నారు, అర్థమైందా. సో దట్ మీరు ఇట్లా టిక్ చేసుకుంటూ పోవడం వల్ల మీకు ఇక్కడ ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మీరు రాంగ్ రబ్ చేశారనుకోండి, ఇక్కడ ఇంటూ వేసేసి ఇక్కడ మార్క్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, మన పైన కూడా బ్యాడ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంటుంది, అర్థమైంది కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి ఎగ్జామ్లో. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలి నేను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఇది ఇక్కడ పేజెస్ తీసుకున్నాం, కొన్ని పేజెస్ ఒక 3-4 పేజెస్ తీసుకున్నా మీకు అర్థమయ్యే దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాస్తాను అనుకో, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ రాసేసినాం. తర్వాత ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి, ఓకే నో ప్రాబ్లం, స్టార్ట్ చేయండి. తర్వాత థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేసిన నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఏ క్వశ్చన్ అనుకోండి, ఇక్కడ మీరు ఎస్ఏ క్వశ్చన్ స్టార్ట్ చేసినారు. ఎస్ఏ క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎండ్ చేయాలన్నప్పుడు ఇదంతా రాసి మ్యాటర్ అంతా రాసి ఎండ్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రం ఎండ్ చేద్దండి, ఎప్పుడు కూడా ఈ కొంచెంలో మాత్రం ఎండ్ చేయద్దండి. సో దట్ మనకి ఏమవుతుందంటే మీరు ఇక్కడ నుంచి రాసుకుంటూ పోయింటారు, మ్యాటర్ ఏం బాగుంది, మనకు 2 పేజెస్ కంటే ఎక్కువ ఉంది, కానీ పేపర్ కరెక్షన్ చేసి ఇక్కడ ఒక టిక్ వేసి ఉంటారు, టిక్ వేస్తారు, ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది, అర్థం చేసుకోండి స్పేస్ తక్కువ ఉంది. సో కరెక్షన్ చేసినానికి ఏమనిపిస్తుంది అంటే ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అయినా కూడా ఇక్కడ స్పేస్ లేదంటే వీడు కొంచెమే రాసినాడు అనే ఫీలింగ్లో ఉంటాడు. సో ఈ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇక్కడ 7, 8, 10 మార్క్స్ పడవు, ఖచ్చితంగా less than 5 మార్క్సే పడే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ప్రీవియస్ ఇయర్స్లో రాసిన క్వశ్చన్ పేపర్ కానీ లేదంటే మీకు కాలేజ్ జరిగిన కరెక్షన్ కానీ. కాబట్టి మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 50%లో మీరు ఎండ్ చేయకూడదు, మీరు ఖచ్చితంగా హాఫ్ పేపర్లోనే ఎండ్ చేయాలా మీరు చేయాల్సి వస్తే, లేదా ఆ మ్యాటర్ ఇక్కడికే ఎండ్ చేయండి కావాలంటే, అంతే తప్ప నెక్స్ట్ పేపర్లో మాత్రం కొంచెం పెట్టేసి మ్యాటర్ మాత్రం ఎండ్ చేద్దండి, మీకు ఫుల్ మార్క్స్ పడవు అక్కడ, అర్థమైందా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎగ్జామినేషన్లో, ఓకేనా, అప్పుడే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, ఇంకొక పాయింట్ చెప్తా ఇక్కడ లాస్ట్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు ప్రీవియస్ ఇయర్లో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్స్ తీసుకుంటే మీ సీనియర్స్ 28 పాస్ మార్క్ అంటే అవుట్ ఎక్స్టర్నల్లో 28 పాస్ మార్క్ అంటే 27లు 25లు ఇలా వచ్చి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకు ఇట్లా వచ్చి ఫెయిల్ అవుతారంటే కనుక ఈవెన్ దో మీరు అబ్జర్వ్ చేస్తే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి. 8 ఇచ్చింటారు, మనం 5 రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 10 మార్క్స్ క్వశ్చన్లో ఒక్కొక్క మార్క్ వేసుకుంటా పోయినా 1 1 1 1 వేసుకుంటా పోయినా 10 మార్క్స్ ఇక్కడ 10 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ మన 5 మార్క్స్ క్వశ్చన్లో 2 2 అంటే ఈచ్ వన్కి 2 2 మార్క్స్ వేసుకుంటా పోయినా ఇక్కడ 10 మార్క్స్ వస్తాయి. అంటే చూడండి, ఇక్కడ ఒక 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. అర్థమైందా? అంటే వీళ్ళకి 20 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 పడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎందుకు ఇట్లా పడతా అంటే ఇవన్నీ వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోరు ఎగ్జామ్లో రాసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన ప్యాటర్న్లో కనుక స్టార్ట్ చేసి 75% రాసుకుంటా పోతే ఇక్కడ కనుక వీళ్ళకి 2 2 మార్క్స్ పన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అటెంప్ట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అట్లీస్ట్ 5 క్వశ్చన్లు అన్నా బాగా రాస్తాం కదా. ఈ 5 క్వశ్చన్స్ కన్నా 5 2 10 మార్క్స్ ఇక్కడ వచ్చి రిమైనింగ్ దానికి 1 1 మార్క్స్ వచ్చిన టోటల్ ఎన్నైతే మనకు 15 మార్క్స్ అయితే. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ మీరు రాసిన 2 క్వశ్చన్స్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ రాస్తారు కదా, 2 10 మార్క్స్ అనుకున్నా, ఇక్కడ నుంచి మనకి 18 మార్క్స్ వచ్చినా సో ఇక్కడే మనకి ఎన్ని మార్క్స్ వచ్చేసా? 15 + 18 33 మార్క్స్ వచ్చేసాయి. అంటే మనం ఖచ్చితంగా పాస్ అయిపోతాం కదా. అంటే మీరు ప్రియారిటీ పెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటారంటే మీరు రాసేటప్పుడు స్టార్టింగ్ అనే కాదు, మొత్తం ఆన్సర్ షీట్ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉండే ట్రై చేయండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది అన్నప్పుడు మనం చేసే మిస్టేక్ ఏమంటే ఎక్కడైతే గ్యాప్లు ఉంటాయో అక్కడ రాసేస్తాం. అలా కాకోకుండా చూసుకోండి అంతే. ఓకేనా? తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ ఆన్సర్ షీట్ రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు, ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి, 1 to 10 ఉన్నాయి, ఇక్కడ 1 to 8 ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏవేవైతే వచ్చో, నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చు టిక్ మార్క్ పెట్టుకోండి, సెకండ్ వచ్చు టిక్ మార్క్ పెట్టండి, థర్డ్ రాదు వదిలేసేయండి, ఫోర్త్ వచ్చు టిక్ మార్క్ పెట్టండి, తర్వాత 10th వచ్చు టిక్ మార్క్ పెట్టండి. ఈ 4 క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ రాసేసేయండి. తర్వాత దీంట్లో ఓన్లీ 1 2 క్వశ్చన్స్ మాత్రమే వచ్చు, అవి రెండే రాయండి. తర్వాత కొంచెం బెటర్గా ఏదైతే వచ్చో అది రాసుకుంటూ వెళ్ళిపోండి. కానీ మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మీరు ఖచ్చితంగా థియరీ క్వశ్చన్లో ఫస్ట్ డెఫినేషన్ ఉండాలా, తర్వాత ఎక్స్పాన్షన్ ఉండాలా, తర్వాత డయాగ్రామ్ ఉండాలా. ప్రాబ్లమెటిక్లో గివెన్ డేటా ఉండాలా, ఫార్ములా ఉండాలా, తర్వాత ప్రాసెస్ ఉండాలా, తర్వాత ఆన్సర్కి అండర్లైన్ ఉండాలా, ఫార్ములాకి అండర్లైన్ ఉండాలా. ఇవి మ్యాండేటరీగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని ఆన్సర్ షీట్లో మీరు అప్లై చేయండి. మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. అర్థమైందా? దీనిలో మాత్రం నో డౌట్. సరే, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము, ఎన్ని సబ్జెక్ట్ ఎలా పాస్ కావాలో డిస్కస్ చేసాము, తర్వాత మన ప్రిపరేషన్ ఎలా ఉండాలో చూసాము, మనం ఎగ్జామ్లో ఎలా రాయాలో కూడా చూసాం. నేను ముందు రోజు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, మనం ఎలా పాస్ కావాలనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మీరు కొంచెం చదువుకొని పోయినా కూడా మనం పాస్ కావాలి. అంటే ఇంకా పీక్ స్టేజ్లో మనకి ఏది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకొని పోయినారు, మీకు ఒక్క క్వశ్చన్ కూడా రాదు, ఎగ్జామ్లో మీకు ఇచ్చిన పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా రాదు, అయినా మనం పాస్ కావాలా? ఎలా పాస్ కావచ్చు? కెమిస్ట్రీలో ఒక్క క్వశ్చన్ కూడా రాదు, మనం ఎలా పాస్ కావాలా? డ్రాయింగ్ సబ్జెక్ట్లో ఒక్క క్వశ్చన్ కూడా రాదు, మనం ఎలా పాస్ కావాలా? ఈ ఎలా పాస్ కావాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని నేనేం చేస్తానంటే ముందు రోజు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది కదా, ఫిజిక్స్కి ముందు రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో ఒక క్వశ్చన్ రాకుండా ఆన్సర్ షీట్లో ఒక క్వశ్చన్ కూడా మీకు రాదు, అయినా కూడా మీరు రాసి పాస్ కావచ్చు. ఎలా పాస్ కావాలనేది నేను ఎగ్జామ్కి ముందు రోజు చెప్తాను. ఇవన్నీ మీకు కావాలంటే మీరు మిస్ చేసుకోకుండా ఛానల్ ఏం చేసుకోవాలా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా పాస్ కావాలా. మన టార్గెట్ అందరూ పాస్ కావాలా, అన్ని సబ్జెక్టులు పాస్ కావాలా. ఓకేనా? ఈసారి ఎవరు సప్లీలు పడకుండా అందరూ జాగ్రత్తగా పాస్ అయిపోవాలనేది మన ఆలోచన ఉంది కాబట్టి సో అందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ ఇచ్చేయండి. ఓకేనా? సరే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ కాకుండా ప్రతి వీడియోని కూడా చూడండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా నేను అన్ని సిలబస్ మ్యాథ్స్ ఎలా పాస్ కావాలా, ఫిజిక్స్ ఎలా పాస్ కావాలా అవన్నీ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.